హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా నేను కొన్ని రోజులుగా అయితే వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే టూర్కి వెళ్ళామన్నమాట. సో అవి కూడా ఒక వ్లాగ్ లాగా పెడదామని చెప్పేసి పెడుతున్నాను. మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి జమ్మూ కాశ్మీర్ వరకు వెళ్ళామన్నమాట. సో మా కార్లోనే వెళ్ళాము. ఎలా వెళ్ళాము ఏంటి అండ్ మధ్య మధ్యలో ఏమేమి చూసాము అని చెప్పేసి అన్నీ ఈ వీడియోలో అయితే పెడతాను, చూసేయండి. ఫైనల్గా మా ప్యాకింగ్ ఇట్లుంటుంది అనమాట. ఈ 2 rows అన్నీ మిన్నువే కింద, పైన మొత్తం ఇవే. యాక్చువల్గా 20 sets అనుకోండి, 20 sets అండ్ ఇంకా నైట్ ప్యాంట్స్ కూడా 7 నైట్ డ్రెస్సెస్. ఇదంతా ప్యాకింగ్ మా సిస్టర్తో అవుతుంది, వేరే వాళ్ళతో అవ్వడం అంటే చాలా కష్టం. ఇక చూసి ఒక హాయ్ వాళ్ళు ఈ సైడ్ ఇటు సైడ్ అంతా మా చెల్లి సేమ్ ఇక్కడ ఎట్లా పెట్టిందో అక్కడ అట్లా పెట్టేసుకుంది అనమాట. అంత ప్యాకింగ్ ఎవరు చేయలేరు. మా ప్యాకింగ్ ఎట్లుంటుందంటే, ఈ సూట్ కేసులో 20 sets నావి, 20 sets మా సిస్టర్వి, ఇంకా 20 మా పాపవి, ప్లస్ నైట్ డ్రెస్సెస్ ఎన్ని 7 + 8 టోటల్ 75 sets ఉన్నాయి దీంట్లో. ఏమంటారు, అది చెకింగ్ టైంలో ఓపెన్ చేయమన్నారు అనుకో బై మిస్టేక్లా, అది ఎట్లుంటుంది అంటే ఒక డబ్బాల నుంచి ఇట్లా బటర్ఫ్లైస్ ఎగిరేవి చేస్తారు కదా పేపర్స్తోని, అట్లుంటాయేమో మా బట్టల్లా తెలిసి. క్రేజీగా వాళ్ళు తీసి చెకింగ్ చేసి ఇంకొక ఏమంటారు కూర్చొని మళ్ళీ అట్లా సెట్ చేయాలంటే ఇంకో సూట్ కేసు అయితే కంపల్సరీ పడుతుంది. అట్లుంటుంది మా సిస్టర్ టాలెంట్ సదరడంలో. బట్టల ప్యాకింగ్ అయిపోయింది, స్నాక్స్ ప్యాకింగ్కి వచ్చినాం. ఇలాంటి కొన్ని స్నాక్స్ తీసుకపోతే అప్పుడప్పుడు టైం పాస్ కోసం, అండ్ సమ్మర్ కాబట్టి చియా సీడ్స్ కొని, లోషన్స్ అండ్ ఇవి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ప్యాకింగ్ చేసేద్దాం వీటిని కూడా. సో ఇలా కార్లో వెళ్ళేటప్పుడు అన్నీ పెట్టేసుకుంటాం అనమాట. మా పాప అయితే ఎక్సైటింగ్గా ఉంది. సో బెడ్ వేసేసాము, లగేజ్ తక్కువ కావాలి అని చెప్పేసి మేము అలా ఏమంటారు ఎక్కువ క్లాత్స్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసి పెట్టేశాను. సో ఇలా బెడ్ వేసుకుంటే ఏంటి అంటే లాంగ్ జర్నీ కదా, సో ఈజీగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి, ఎక్కువ ఏమంటారు కూర్చోలేము కదా, బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పి ఇలా సెట్ చేసుకున్నాము. సో దట్ మేము అందరము దీంట్లో పడతాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం మేము ఇలానే వెళ్తాము, సో దట్ హ్యాపీగా వెళ్ళొచ్చు, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా అని చెప్పేసి ఇలా అడ్జస్ట్ అయి పడుకుంటాం అనమాట. అండ్ వెళ్ళేటప్పుడు రెయిన్ మాత్రం భలే స్టార్ట్ అయింది అసలు హెవీగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అంత రెయిన్ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే వారణాసికి వెళ్ళిపోయాము. సో దట్ వెళ్ళేటప్పుడు చున్నార్ ఫోర్ట్ ఉండే అక్కడ దగ్గరలో, సో అది చూసుకొని వెళ్ళిపోయామన్నమాట. వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా నైట్ అంతా ట్రావెల్ చేసి వారణాసికి వెళ్ళే దారిలో చున్నార్ ఫోర్ట్ చూద్దామన్నాను. సో చూసేయండి.
అండ్ ఈ ఫోటోలో చూడడానికి బాగుంది అండ్ ఫొటోస్కి అయితే చాలా బాగుంది, వ్యూ బాగుందన్నమాట. సో ఇది ఖచ్చితంగా చూడాలి అని పెట్టుకోలేదు, బట్ దారిలో ఉంది కదా అని చెప్పేసి చూసి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా వారణాసి అయితే రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు ఘాట్కి వెళ్ళాలి అని అంటే మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి, ఆర్ ఎల్స్ ఇలా రిక్షాలో వెళ్ళాలి. సో అలా ఎలక్ట్రిక్ దాంట్లో కూడా వెళ్ళొచ్చు. యా, ఎలక్ట్రిక్ దాంట్లో కొంచెం దూరమే తీసుకెళ్తారు, మొత్తం ఏం కాదు, కొంచెం దూరమే. ఆ తర్వాత ఇక్కడ లస్సీ అయితే ఫేమస్ అనమాట. సో ఇది కూడా ట్రై చేసాము, పర్లేదు, సూపర్ కాదు కానీ బాగుంది టేస్ట్. నెక్స్ట్ దశశ్వమేధ్ ఘాట్కి వెళ్ళాము. ఇక్కడ గంగా రివర్ అనమాట. సో ఇక్కడ స్నానం చేసేసి దర్శనానికి వెళ్ళిపోయాము డైరెక్ట్. ఇక్కడ బాత్ చేసిన తర్వాత మనకి చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. సో అలా చేంజ్ చేసేసుకొని అక్కడ నుంచే డైరెక్ట్ వెళ్ళిపోయాము దర్శనానికి. ఫైనల్గా ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఈ రోజుకి ఇది ఒక్కటే కంప్లీట్ చేయగలిగాము. సో మళ్ళీ గంగా హారతి కూడా చూద్దాము అని చెప్పేసి 7 o'clock వరకు వెయిట్ చేసి ఇక్కడ గంగా హారతి కూడా చూసాము. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ రిక్షా పెట్టేసుకున్నాం అనమాట. రష్ అయితే చాలా ఉంది. ఆ నెక్స్ట్ డే అక్కడ సరౌండింగ్స్లో ఉండే టెంపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ కవర్ చేశాను. ఏ టెంపుల్స్ ఎప్పుడు వెళ్ళాము అని చెప్పేసి నేను ఇక్కడ టెక్స్ట్లో పేర్లు అయితే రాస్తాను. సో ఇక్కడున్న టెంపుల్స్ అన్నీ చూసేసుకున్నాము. దుర్గా టెంపుల్, తులసి మానస్ టెంపుల్ అండ్ హనుమాన్ టెంపుల్ ఇవన్నీ చూసుకున్నాం అనమాట. అండ్ ఈ టెంపుల్స్ కూడా చాలా రష్ ఉన్నాయి, నార్మల్గా అయితే లేవు, రష్ అయితే చాలా ఉందన్నమాట. రష్ ఉన్నా కూడా టెంపుల్స్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ కాశీ అంటే టెంపుల్స్కే ఫేమస్ కదా. అండ్ ఇక్కడ శివలింగం ఉంది కదా, ఇవి ఐస్తో చేశారు, కరిగిపోతూ ఉంటాయి, చాలా బాగుంది చూడ్డానికైతే.
ఇక్కడ టెంపుల్స్ అన్నీ అయిపోయాక అయోధ్యకి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ కాశీ నుంచి డైరెక్ట్ అయోధ్యకి వెళ్ళిపోయాము. రామ్ మందిర్ నెక్స్ట్ హనుమాన్ దగ్గరికి తీసుకుపోతున్నా అనుకుంటా. ఫస్ట్ హనుమాన్ చూసి రాముని చూడాలి. మనుషులు తీసుకోవే ట్రైన్ ఏమైనా ఎన్నో గూడ్స్ కాదా ఇట్లా ట్రైన్కి వచ్చి మా పాప వచ్చేసి మా డాడీని ఇమిటేట్ చేస్తుంది. సో ఫైనల్గా అయోధ్యకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఏమంటారు అది ఎలా బిల్డ్ చేశారు, స్టోన్స్ అన్నీ సపరేట్గా చెక్కి తర్వాత తీసుకెళ్ళి బిల్డ్ చేస్తున్నారు కదా, అవన్నీ చూపించారు. అది అంత ఇంపార్టెంట్ కాదనుకుంటా, మాకు తెలియక వెళ్ళాము. కానీ బాగుంది చూడ్డానికి అయితే. ఓకే, ఇట్స్ వర్త్ అనిపించింది. సో ఫైనల్గా దర్శనానికి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. ఆ తర్వాత లోపల ఒక అరౌండ్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది దర్శనానికి వెళ్ళడానికి. అండ్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, మొత్తం కంప్లీట్ అవ్వలేదు. ఈ రామ్ మందిర్ రష్ కూడా చాలా ఉంది. సో ఇక్కడే చెప్పల్స్ అండ్ లాకర్స్, ఫోన్స్ అన్నీ ఇక్కడే ఇచ్చేయాలి. సో దట్ ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు. అండ్ దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. యాక్చువల్గా ఫస్టే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఇక్కడికి రావచ్చు, కానీ రష్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాము రామ్ మందిర్కి. అండ్ హనుమాన్ టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఒక 300 మీటర్స్ అలా వెళ్ళిన తర్వాత కొంచెం లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ హనుమాన్ టెంపుల్లో ఫోన్స్ అన్నీ అలౌ చేస్తారు, ఏం పక్కకు పెట్టాల్సి లాకర్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫైనల్లీ దిస్ ఈజ్ హనుమాన్ టెంపుల్. ఇది హనుమాన్ టెంపుల్.
దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. కార్ మాదే కాబట్టి డైరెక్ట్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి లక్నోకి వెళ్ళిపోయాము. అండ్ లక్నో, ఆగ్రా, ఢిల్లీ అవన్నీ ఇంకొక పార్ట్లో పెడతాను. సో ఇక్కడతో కంప్లీట్. అమ్మమ్మ నవ్వుతలేదు.